రామకుప్పంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీగా సులోచన వైఎస్, ఎంపీపీగా వెంకటరమణ గౌడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఒకే అతిథులుగా ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ ఏపీ, ఎస్ఆర్టీసీ వైఎస్ చైర్మన్ పిఎస్ మున్రత్నం, తెలుగుదేశం పార్టీ విస్తరణ విభాగం అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు అన్ని విధాలుగా అర్హులైన నిజమైన పేదవారిని గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం వారికి అందే విధంగా చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఆరోగ్య సేవకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీదగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా రామకుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీపీగా సులోచన గారు, అలాగే వైస్ ఎంపీపీగా వెంకటరామ గౌడ్ గారు ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళకి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన ఇతర ఎంపీటీసీలకు కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇందాక చెప్పినట్టు సంకల్పం బలంగా ఉంటే సాధించి తీరుతా ఉన్నట్టు నేను చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో కూడా ఇంత మెంటల్ టెన్షన్ పడి ఉన్నాను. ఈ ఎన్నిక సందర్భంగా అదంతా మనందరికీ తెలుసు, అది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం 10 మందికి ఈ కుప్పం నియోజకవర్గంలో న్యాయం చేయాలి, మంచి చేయాలనేటటువంటి ఆలోచన వల్లే ఈ విజయం మనకి సాధ్యమైందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన మంచి చేయాలి అనుకున్నాడు కాబట్టి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇక్కడ మనం విజయం సాధించాం. దీనికి స్ఫూర్తి అనేది నారా చంద్రబాబు నాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏ నమ్మకంతో అయితే ఆయన మన మీద అన్ని బాధ్యతలు పెట్టున్నారు, ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా సరే కుప్పం నియోజకవర్గం గురించి అనుక్షణం ఆలోచిస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా రామకుప్పం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే రామకుప్పం కార్యకర్తలందరూ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందని ఎవరైనా మన కళ్ళలో ఊహించుంటారా? ఇక్కడ మీరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మీ కళ్ళలో అయినా సరే మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందని ఊహించారా ఎవరైనా? బికాజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండబట్టి మనం ఊహించినటువంటి కార్యక్రమాలు, ఊహించినటువంటి అభివృద్ధి 2-3 సంవత్సరాల్లో మనమే కాదు, మన బిడ్డలు కూడా ఇక్కడి నుంచి దేశ విదేశాలకు వెళ్ళేటటువంటి ఐకమత్యమే మహాబలం. సో మీరు ఈ విజయాన్ని ఏ విధంగా సాధించారు? మన మండల అభివృద్ధిలో కూడా అంతే ఐకమత్యంగా ఉండి మీ మండలాన్ని నెంబర్ 1 స్థానంలో ఈ కుప్పం నియోజకవర్గంలో ఉండేలాగా ఛాలెంజ్ లాగా తీసుకొని మీరందరూ పనిచేయాలని చెప్పనేసి, తద్వారా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి దాంట్లో కూడా మీరు పూర్తి స్థాయి మెజార్టీని సాధించి చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని ఈ నియోజకవర్గంలో పెంచే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని మీకు మద్దతు ఇచ్చి మీతో తోడుండి నడవడానికి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, నేనైతేనేమి, పిఎస్ మున్రత్నం గారు అయితేనే, గౌరవాన్ శ్రీనన్ అయితేనేమి, ఆంజనేయ రెడ్డి అన్న, సురేష్ గారు, మనోహర్ సార్, అట్లాగే ఎంపీపీలు, ఇతర మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి కట్టుగా మీతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మనందరం ఒకటి ఆలోచించుకోవాలి. నేను చేసే ఈ పని వల్ల నా నాయకుడికి, నా పార్టీకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఎందుకంటే ఆ చెట్టు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఈరోజు మనకు దక్కుతున్న గౌరవం సమాజంలో ఆ నాయకుడి వల్ల, పార్టీ వల్ల. అంతేగాని ఆ తర్వాత 3వ అంశం మన ప్రవర్తన, మనం చేసేటటువంటి సర్వీస్.
ఫస్ట్ మనం బయటకు పోయినప్పుడు నేను ఫలానా తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పగానే మనం చూడగానే వాళ్ళు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. తద్వారా మనకు ఒక